భీముడు కేవలం గర్జించాడు. కానీ ఈరోజు మరణం మాట్లాడబోతుంది. గాంధీవం గర్జించబోతుంది. సభలో భీముడి గర్జనలు ముగిసిన తరువాత అత్యంత శాంతంగా ఉండే అర్జునుడు మేఘం గర్జించినట్లు లేచి నిలబడ్డాడు. తన వీపున ఉన్న అక్షయ తునీరం నుండి గాంధీవాన్ని తీసి నేలకేసి కొట్టాడు. ఆ ధ్వని హస్తినాపుర కోటగోడలను వణికించింది. అర్జునుడి కళ్ళలో ఈసారి కరుణ లేదు, కేవలం మృత్యువు మాత్రమే కనిపిస్తుంది. కర్ణుడు మరియు దుర్యోధనులకు సవాలు చేస్తున్నాడు అర్జునుడు. అర్జునుడు తీక్షణమైన చూపులతో కర్ణుడిని చూస్తూ ఇలా అన్నాడు: రాధయ్య, ద్రౌపదిని బందకి అని పిలిచిన నీ నాలుకకి విధికి ఈ రోజే కాలం చెల్లింది. నీ రక్షణగా నిలిచిన కవచకుండలాలు కూడా నిన్ను కాపాడలేవు అని. ఇక పితామహ ద్రోణాచార్య, మీ మౌనమే ఈ గాంధీవానికి పదను పెట్టింది. నా బాణాల వానలో ఈ కురువంశం కొట్టుకుపోయే రోజు దగ్గరలోనే ఉంది అని. దుర్యోధన, ఈ 13 వనవాసం మీరు మాకిస్తున్న శిక్ష కాదు, మీ వినాశనానికి మాకు దొరికిన సమయం. వనవాసం ముగిసి మేము తిరిగి వచ్చేసరికి మీ హస్తినాపురం ఒక శ్మశాన వాటికగా మారుతుంది. గాంధీవం నుంచి వెలువడే ప్రతి బాణం మీ 100 మంది సోదరుల తలలను తెగ నరుకుతుంది. ఇది కేవలం మాట కాదు, ధర్మం నిర్దేశించిన విధి. అర్జునుడు తన గాంధీవానికి నారి సారించి ఒక భీకరమైన ఠంకారం చేశాడు. ఆ ధ్వని విన్న కౌరవుల గుండెలు ఆగిపోయినంత పనయ్యింది. గాంధీవం గర్జించింది. కురువంశ వినాశనం ఖాయమని తేలిపోయింది. పాండవులు అరణ్యానికి అడుగులు